ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీకు ఐడియా కూడా ఉంది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మోడల్ సాంగ్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. 'ధూమ్ ధూమ్' సంథింగ్ ఏదో ఉంది అది. ఓకే. మీరు ట్రై చేయండి. ఒకసారి నేను చూపిస్తాను. చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. धूम धूम धुमादार मरड़पली कलाकार फूल मार लगातार स्टार स्टार किट्टू स्टार धूम धूम धुमादार చూస్తున్నారు కదా! వీడియోతో మొత్తం వీడియో ఇంకా బాగుంటది. మీరు ట్రై చేయండి. నేనేం చెప్తానంటే మీరు ఒకటే ఫోటో పెట్టండి. అంటే నేను మీకు ముందు చెప్తాను. మీకు ఒక ఐడియా ఇస్తాను చూడండి మీరు. లాస్ట్ వరకు చాలా బాగుంటది ఒక్కటే ఫోటో. అది కూడా కొంచెం బెటర్ ఫోటో ఉంటే ఇంకా బాగుంటది. నేను మీకు ముందు చెప్తాను. మీరు చూసి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏందంటే అలర్ట్ మోడ్ స్నాప్‌తో పాటు ఫాంట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్. ఉంటే ఇంకా మంచిది. నేను వీలుంటే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. మీరు యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇందులో ఒక 2 ఫోటోస్ మాత్రమే యూజ్ చేసిన, ఎక్కువ చేయలేదు. ఓకే. మనం ఏం చేద్దామంటే ఓకే. ఫస్ట్ మీరు ఏదైనా అవ్వచ్చు కానీ మీరు ఫస్ట్ ఫోటో క్వాలిటీ ఒక ఫోటోను మాత్రం కొంచెం బెటర్ క్వాలిటీలో ఉంటే ఏమవుతుందంటే ఫోటో అనేది ఎక్కడ పడితే అక్కడ మనం జూమ్ చేస్తుంటాం. ఫస్ట్ అయితే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ ఒక కెమెరా ఉంది కదా! కెమెరా కనిపిస్తుందా? కెమెరా 1 అని. ఈ ఫోటోని మీ ఫింగర్ తోటి మీరు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళకండి ఎప్పుడైనా. ఇలా మీకు ఏదైతే కొంచెం బెనిఫిట్‌గా అనిపిస్తదో ఆ ఫోటోని మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో పొజిషన్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అయిపోతది కాబట్టి కెమెరా మూవ్‌మెంటే చేంజ్ చేసేయండి. ఓకే. తర్వాత ఇది సేమ్ ఫోటో ఇంకో యాంగిల్‌లో ఉంటది. అండ్ సేమ్ ఫోటో ఇంకో యాంగిల్‌లో ఇది లాస్ట్ ఫోటో. అంటే ఒకటే ఫోటో మల్టీ టైమ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కొన్ని ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతుంది. వీలుంటే ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఇంకా మంచి లుక్ ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే థీమ్ ఉంటదో ఆ థీమ్ అనేది ఒకటే కలర్‌లో ఉంటే బాగుంటది. మీకు అదే డ్రెస్‌లో గానీ ఏదైనా సేమ్ అదే టైప్‌లో ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. పోజెస్ అనేది ఆటోమేటిక్‌గా డిఫరెంట్ ఉంటది కాబట్టి కంటిన్యూ అయితే చేయొచ్చు మీరు. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు ఫోటోస్ ఉన్నాయి. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి నేను చేంజ్ చేస్తా. ఫోటో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫోటోని మీరు మల్టీ టైమ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఫోటో కాపీ చేసి ఇలా అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్కన యారో క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేసి ఇలా కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో కొన్ని ఫోటోస్ అనేది అందులో మీ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా మీరు మాన్యువల్‌గానే రీప్లేస్ పెట్టి చేసుకోవచ్చు. లేకపోతే ఇంతకుముందు నేను చెప్పాను కదా! 1 క్లిక్‌లో ఇలా అన్నీ సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన విషయం కాదు. స్టార్టింగ్‌లో ఒకసారి వచ్చేసేయండి నేను చెప్తాను. ఇందులో ఫాంట్ అనేది ఇప్పుడు మీకు ఈ ఫాంట్ అయితే కనిపిస్తుంది. కానీ మీకు నేను ఇచ్చింది వేరే ఫాంట్ అయితే ఉంటది. ఆ ఫాంట్ నచ్చకపోతే మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఫాంట్ ఇస్తానో అది కంటిన్యూ చేసుకోవచ్చు. మంచి లుక్ ఉంటది. అండ్ దీన్ని మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక షేప్ తీసుకోండి. షేప్‌ని మొత్తం జూమ్ చేసుకోండి. అంటే స్క్రీన్ మొత్తం పర్ఫెక్ట్‌గా ఫిల్ అయ్యేలాగా జూమ్ చేసుకోండి ఇలా. జూమ్ చేసిన తర్వాత ఎండింగ్‌లో వచ్చి కాపీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ అని ఒకటి ఉంటది. అది యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్‌లో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి దీనైతే కొంచెం పెంచుకోండి. ఓకే. తర్వాత చూసుకోండి. ఫ్లాష్ అవుతూ ఉంటది. చాలా మంచి లుక్ అయితే ఉంటది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.